ఆఫీస్‌లో ఎవరైనా టీజ్ చేసేవాళ్ళా? సో టీజింగ్ అంటే మా ఆఫీస్లో టీజ్ లేదు. ఆల్రెడీ మా ఆఫీస్లోనే జెండర్ సెన్సిటైజేషన్స్ అయింది. ఓకే. సో జెండర్ సెన్సిటైజేషన్ అయింది. సో ఇట్లా అయింది. సో అయిపోయిన తర్వాత అయింది. అక్టోబర్‌లో అయింది. సో నేను డిసెంబర్ నుంచే ప్లాన్ చేసుకున్నాను. సో సో జెండర్ చేంజ్‌కి వెళ్ళాలి అని. కానీ ఈ పర్టిక్యులర్ టైం డ్యూరేషన్ అనుకోలేదు. కానీ ఫిబ్రవరి ఎట్లా అనిపించిందో తెలియదు, స్ట్రాంగ్ డిసిషన్ వచ్చేసింది. అవును, జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, అది కరెక్ట్. నేను అబ్బాయిగా ఉండలేకపోతున్నాను. సో అబ్బాయిగా వద్దు, నాకు వద్దు, నేను ఎట్లయినా జెండర్ చేంజ్ చేసుకుంటాను అని నేను ఏం చేశాను, ఫస్ట్గా పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళాను. సో పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళేసిన తర్వాత నేను ఆ డెసిషన్ రైటా రాంగా ఆ కాయిన్ బట్టి నేను చూశాను. సో కాయిన్ స్టాండ్ అయింది. ఓకే. సో కాయిన్ స్టాండ్ అయింది. అప్పుడు నాకు అనిపించింది ఓకే, నా డెసిషన్ కరెక్ట్. సో వితిన్ 2 డేస్లోనే ఫ్లైట్ వేసుకొని జెండర్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ హాస్పిటల్స్, నర్సు చాలా మంచిగా ట్రీట్ చేశారు నాకు. ప్రతి సర్జరీస్కి నేను సింగిల్గానే వెళ్ళాను. నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. సో తర్వాత నేను సింగిల్గా వెళ్ళా. అన్ని సర్జరీస్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు అదే అడిగారు, మీ అటెండర్ ఎక్కడ. నేను అదే చెప్పాను, నాకు ఎవరు లేరు. సో నేను సింగిల్గానే వచ్చాను. సో వాళ్ళు ఓకే, మేము మీ ఫార్మాలిటీస్ అన్నీ ఫిలప్ చేస్తాం. అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఓకే సర్జరీకి తీసుకొని వెళ్ళారు. ఆ సర్జరీకి వెళ్ళినప్పుడు నాకు భయం అనిపించింది, అమ్మో ఇట్లా ఉంటుంది సర్జరీ అవుతుంది. సో ఆ సర్జరీ అయిపోయిన తర్వాత నా సర్జరీ అయింది. సో ఆ సర్జరీ డ్యూరేషన్ 5 hours పట్టింది. 5 hours. నాతో పాటు గైనకాలజిస్ట్ ఉన్నారు, ఒక ప్లాస్టిక్ సర్జన్, యూరాలజిస్ట్, ఓకే. నర్సెస్ ఇద్దరు ముగ్గురు. సో సర్జరీ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏమి ఇచ్చారో, స్పైనల్ కార్డ్లో ఇంజెక్షన్స్ ఇస్తారు మాకు. అవును, అనెస్థీషియా. ఇంజెక్షన్ ఇచ్చారు. నేను అడిగాను, స్పైనల్ కార్డ్లో ఇస్తే అప్పుడు నాకు లెగ్స్ మూవ్మెంట్ అవుతున్నాయి. నేను అదేనని, నాకు లెగ్స్ మూవ్మెంట్ అవుతున్నాయి, మీరు అన్నారు కదా వితిన్ 5 secondsలోని ఏం మూవ్మెంట్ చేయలేవు. అప్పుడు ఇప్పుడు లేపు చూడండి లెగ్స్, ఏం లేకపోయింది, ప్యారలైజ్ అయిపోయి. సో కింద నుంచి ప్యారలైజ్ అయిపోయింది. సో నాకు భయం అనిపించింది, మీరు నాకు మొత్తం ఇచ్చేయండి, నేను చూడలేకపోతాను, మీరు ఇట్లానే సర్జరీ చేస్తే నాకు భయం అనిపిస్తుంది, సో వద్దు. అప్పుడు డాక్టర్ ఏంటన్నా, ఓకే కూల్, నేను నీకు ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నాను, సో నువ్వు పడుకో. సో హ్యాపీగా ఇది అయిపోయిన తర్వాత ఎట్లా అనిపించింది నాకు, అయిపోయిన తర్వాత 4 hours తర్వాత నాకు తెలివి రాలేదు. సో డాక్టర్ ఇట్లా కొట్టి అక్కడ కొట్టేసిన తర్వాత 1/2 hour కొట్టిన తర్వాత ఇప్పుడు నాకు తెలివి వచ్చింది. సో తెలివి వచ్చేసిన తర్వాత డాక్టర్ అదేనా, నువ్వు నిల్చోకూడదు, కొన్ని 5 days వరకు ఏం నిల్చోకూడదు, అట్లా అని పడుకోవాలి అని అన్నారు. సో 5 days వరకు నేను నన్ను డాక్టర్ అదే డైలేషన్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా డైలేషన్స్, క్యావిటీ క్లోజ్ అయిపోతాయి అని అంటే డాక్టర్ నవ్వారు, ఏం టెన్షన్ పడొద్దు, నేనే సర్జరీ అయినప్పుడు నీకు మాల్ట్ లోపల పెట్టాం, అదే నువ్వు ఇట్లానే ఉండాలి, హీల్ అవ్వదు. 5 days వరకు నాకు నో ఫుడ్ ఉండేది కాదు, ఓన్లీ జ్యూసెస్, వాటర్. సో అప్పుడు కష్టం ఎట్లా ఉండేది, జరగడం కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది నాకు. సో యూరిన్, వాష్రూమ్స్ అన్నీ బెడ్. ఇదంతా కేరింగ్ ఎవరు చేసేవారు? నాకు నర్సెస్ బాగా చేశారు. ఓకే, ప్యాంపరింగ్ మొత్తం నర్స్ చాలా నాకు డ్రెస్ చేంజ్ చేసేవారు. 5 days నిల్చోలేకపోయాను. సో మొత్తం కంప్లీట్ బెడ్. అప్పుడు నరకం అనిపించింది, ఏంటి నా జీవితం ఇట్లానే అయిపోయింది, ఫ్యామిలీస్ రాలేదు, నేను జెండర్ చేంజ్కి వెళ్తున్నాను కూడా అప్పుడు కూడా నా పేరెంట్స్కి తెలీదు, నేను మా మమ్మీకి తెలీదు, నేను జెండర్ చేంజ్ అయ్యి ఇప్పుడు అంకిత సింగ్గా మారానని కూడా ఇప్పుడు కూడా తెలియదు, ఇప్పటికీ తెలియదు. సో మా మమ్మీ యూట్యూబ్లో నేను చూస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, మమ్మీ సో సారీ నేను మీకు చెప్పలేదు అని, నేను అదే ఇప్పుడు కూడా బాధపడతాను, కానీ మీకు చెప్పినా కూడా అర్థం చేసుకోలేరు. కానీ నేను మా ఉన్న ఏరియా శ్రీకాకుళం,
ఓకే. మా శ్రీకాకుళంలో ఎట్లా ఉండేది చాలా పల్లెటూరు వాతావరణం. అక్కడ మేల్ ఫిమేల్ తప్ప అదర్స్కి ఇట్లాంటివి చెప్తే నేను ఇట్లా చేంజ్ అయ్యాను కూడా అందరూ అదేంటి కొజ్జోడయ్యాడా అట్లని మీకు ప్రాబ్లం అవుతుంది అని నేను దాన్ని బట్టి వాళ్ళతో దూరంగానే ఉంటున్నాను. ఎందుకు నా వల్ల వాళ్ళు ఎందుకు సఫర్ అవ్వాలి? సో నేనే సఫర్ అయ్యి నేనే బయటికి వస్తాను. అదొక్క ఆశిస్తాను. మా మమ్మీ నాతో మాట్లాడితే చాలా పెద్ద హ్యాపీ మూమెంట్ అవుతుంది. ఓకే, ఇట్ విల్ టేక్ అ టైం. సో దాని తర్వాత హాస్పిటల్లో 5 days ఉన్నప్పుడు చాలా బాధ అనిపించింది. తర్వాత నర్స్ వచ్చి అదే అనింది, అమ్మ ఫస్ట్ టైం నాకు ఈ హాస్పిటల్లోనే చాలామంది వచ్చారు, సర్జరీస్కి వచ్చారు, అదర్ స్టేట్ నుంచి వచ్చారు, అదర్ కంట్రీస్ నుంచి వచ్చారు. సో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్, నువ్వు ఒక్కదానివే వచ్చావు, ఏం భయపడలేదు, డేరింగ్గా ఉన్నావు, అన్నీ చేసుకొని గ్రేట్. నువ్వేం చేస్తావు నాకు తెలిస్తే నువ్వు అందరిలాగా కాదు, నేను అదే జాబ్ చేస్తున్నాను ఒక ఐటీ వావ్ అన్నీ చెప్పి నాకు చాలా కేర్ టేకింగ్ చేసేది. నాకు తన డాటర్లానే ట్రీట్ చేసింది. సో తన డాటర్లా ట్రీట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 5 days తర్వాత నాకు నడమని చెప్పారు, వాక్ చేయాలి అని చెప్పారు. సో నాకు వాక్ చేయమని చెప్పారు. నాకు అయింది సర్జరీ, పెరిటోనియం అయింది. పెరిటోనియం అంటే సో పెరిటోనియం వెజినోప్లాస్టీ మనకి కడుపు భాగం నుంచి ఇంటెస్టైన్ నుంచి తీసుకొని లూబ్రికేషన్స్ నుంచి అట్లా చేస్తారు. ఓకే. సో అదే నాకు అప్పుడు చాలా పెయిన్ అనిపించింది. నాకు పెయిన్ అనిపించినప్పుడు నడవలేకపోతున్నాను. అమ్మో పెయిన్ ఇక్కడ చాలా కట్టి ఉండేది. అంటే ప్రైవేట్ పార్ట్ చేంజ్ చేస్తారు. సేమ్ ఇప్పుడు అమ్మాయిలకి ఎట్లా ఉంటుంది సేమ్ అట్లా. సో ఫీమేల్గానే, సో ఐఎమ్ కంప్లీట్ యాజ్ అ ఫీమేల్. సో నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకు నడవలేకపోతానో. అప్పుడు చెప్పారు పెయిన్ అయితే ఉంటుంది, ఒక 1 month అట్లా ఉంటుంది, స్టిక్ పట్టుకొని నడిచేదాన్ని. స్టిక్ నుంచి నడిచినప్పుడు నాకు అయింది, డ్రెస్సింగ్ అయినప్పుడు చూసారు, అంకిత యూ ఆర్ గెటింగ్ వెరీ గుడ్ షేప్ వచ్చింది, సైజ్ వచ్చింది, గుడ్ షేప్ అండ్ సైజ్ వచ్చింది, జస్ట్ లైక్ యాజ్ అ సిస్ ఉమెన్స్కి ఎట్లా ఉంటాయి, ఉమెన్స్కి ఎట్లా ఉంటాయి. నేను అదే అన్నాను, ఇప్పుడు మీరు ఇట్లా ఉంటాయి. కానీ ఈ విషయం నాకు కూడా తెలుసు, మేము ప్రెగ్నెంట్ అవ్వలేము, పీరియడ్స్ రాదు, అది తెలుసు. నా డౌట్ వల్ల నేను మళ్ళీ డాక్టర్కి అడిగాను. సో అడిగితే ఇప్పుడు చాలామంది ఒక న్యూస్ ఛానల్లో చెప్తారు కదా, ఇప్పుడు ఇట్లా చేంజ్ అయిన వాళ్ళు కూడా పీరియడ్స్ వస్తాయా, కానీ పీరియడ్స్ ఏం రావు మాకు. ఎందుకు రాదు అంటే మాకు ఎస్ట్రోజన్స్ లేదు, మేము ఆర్టిఫిషియల్గానే మెడిసిన్స్ తీసుకుంటాం కదా. సో టెస్టోస్టెరాన్స్ అయితే మేము తీయించేస్తాం. టెస్టోస్టెరాన్స్లోని అబ్బాయిలకి టెస్టోస్టెరాన్స్ ఉంటే ఏముంటుంది, సో బియర్డ్స్ ఇవన్నీ ఎక్కువ వస్తుంది, బియర్డ్స్ మసిల్స్ ఇవన్నీ వస్తాయి. సో అదే మొత్తం తీసేసి ఒక షేప్ ఇచ్చాం, ఫిమేల్గానే షేప్ ఇచ్చాం. ఎందుకు అదే నువ్వు ఫిమేల్గా కన్సిడరబుల్ చేసావు కదా, దాన్ని బట్టి సర్జరీ చేశాడు. సర్జరీ చేసుకున్న తర్వాత నాకు డాక్టర్స్ అదే చెప్పారు, రోజుకి 1 hour మెడికల్ డైలేషన్ చేసుకోవాలి డిల్డో. సో దానికి ఒక సో వీ కాల్ దమ్ యాజ్ ఆర్టిఫిషియల్ పెనిస్ లానే ఒకటి ఉంటుంది. సో మెడికల్ డైలేషన్స్ ఉంటాయి. సో పెనిస్ ఆకారంగానే ఉంటుంది. సో అదే ఎవ్రీడే మేము డైలేషన్ చేసుకోవాలి. సో ఎవ్రీడే డైలేషన్ చేసుకోవాలి. అది డైలేషన్ చేసుకోకపోతే ఏమవుతుంది, సో డైలేషన్ చేసుకోకపోతే ఆ క్యావిటీ ఉంటుంది కదా, ఆ క్యావిటీ క్లోజ్ అయిపోతుంది. అదే 6 months ఇట్లానే చేసుకోవాలి డైలేషన్. ఆ 6 months అయిపోయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు పార్ట్నర్ ఉంటే ఇంటర్కోర్స్ చేసుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.